నీకు చరిత్రలోని విషయాలు బాగా గుర్తున్నాయి, కానీ ఆ విషయాల్లో లభించే ఏ శిక్షణ ఉందో అదేంటో నీకు తెలీదు. ఒకవేళ చరిత్ర నుంచి శిక్షణ లభించకుంటే, వర్తమాన భవిష్యత్తు ఏర్పాట్లు ఉత్తమంగా ఉండకుంటే, అప్పుడు చరిత్ర నేర్చుకోవడంలో ఎలాంటి అర్థం లేదు. పిల్లలు కదా, మెల్లమెల్లగా నేర్చుకుంటారు. సరే, ఇది చెప్పండి, ఆర్కిమెడిస్ సిద్ధాంతం అసలు ఏం చెప్తుంది? నరోత్తమ్ జోషి చెప్పు. ఆర్కిమెడిస్ సిద్ధాంతం ఆర్కిమెడిస్ సిద్ధాంతం తరగతిలో చెప్పాను కదా, చెప్పు. అవును అవును గురువు గారు, గుర్తు కూడా ఉంది, కానీ కడుపులో ఉంది, నోటి దాకా రావడం లేదు. ఆర్కిమెడిస్ సిద్ధాంతం ఇదిగో చూడు బాబు, ప్రశాంతంగా ఆలోచించి చెప్పు. ఆర్కిమెడిస్ గుర్తుకొచ్చింది. ఏంటంటే ఒకటి మునిగిపోతుంది, ఒకటి తేలిపోతుంది. ఏం మునిగిపోతుంది, ఏం తేలిపోతుంది? కర్ర తేలిపోతుంది, ఇంకా మీరు, నేను, ఇనుము, రాయి ఇవన్నీ మునిగిపోతాయి. కానీ ఇనుము విమానం నీటిలో తేలుతూ ఉంటుంది. అలాగే మనిషి కూడా ఈత నేర్చుకున్నప్పుడు నీటిలో తేలగలడు. వాళ్ళు మునిగిపోలేదే. సార్, ఇనుము విమానాన్ని నీటిలోకి దింపడానికి ముందు దానికి పూజ చేయడం జరుగుతుంది, ఈశ్వరుని ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది. తెలుసా, ఈశ్వరుని ఆశీర్వాదం అంటే రాయి కూడా తేలడం మొదలవుతుంది. సార్, మనిషి ఎందుకు మునిగిపోడంటే తను ఈదడం నేర్చుకుంటాడు. ఇంకా ఈదడం ఎందుకు నేర్చుకుంటారంటే మునిగిపోకుండా కాపాడుకోవడానికి. ఈరోజు పద్మాకర్ గారి శిష్యులు మనందరి పరువు తీశారు. అంటే ఆర్కిమెడిస్ సిద్ధాంతం ఇదేనా? అవును సార్, ఇలాంటిదేదో ఉంది, మునగడం ఇంకా తేలడం గురించి. మాకు బాధగా ఉంది. ఇక్కడి చదువు విషయంలో మేము ఏమాత్రం సంతోషంగా లేము. మీ విద్యార్థులు ఎవరికీ అసలేమీ రాదు. ఒకవేళ వీళ్ళు మీ క్లాసులోనే అందరికంటే ఉత్తమ స్టూడెంట్స్ అయితే ఇక్కడి శిక్షణా వ్యవస్థ, ఇక్కడి శిక్షకుల అవస్థ, అలాగే ఈ కాలేజ్ మొత్తం మీద ప్రశ్నార్థకం ఏర్పడుతుంది. వాళ్ళు కూడా ఇదే సమాజంలోనే ఒక భాగం భీమరావు. నీ నీడని చూసి ఎవరైతే పారిపోతారో మేము నిన్ను వాళ్ళ ముందు ప్రవేశపెట్టి వాళ్ళను అవమానించడం మాకు ఇష్టం లేదు. ఇదేం దురుసుతాను? ఇదేమైనా పడుకునే స్థలమా? గురువుగారు ఏమన్నారంటే చదవాలనుకుంటే బయటే ఉండి చదవమని, కానీ అక్కడుంటే వినిపించడం లేదు, అర్థం కావడం లేదు. విద్యార్థులందరూ నాతో పాటు తరగతి బయటే ఉండి చదువుతారు, లేదా నేను కూడా లోపలే కూర్చొని చదువుతాను. లే భీమ్, ఈ రోజు నుంచి నువ్వు అందరితో పాటు లోపలికెళ్ళే చదువుకుంటావు. బాబాయ్, కాసేపటిదాకా ఇది మీరు తీసుకుని ఆ చీపురు నాకు ఇచ్చేయండి. అరే, నువ్వు చదువుకోవచ్చు కదా, నేను ఉడుస్తా. లేదు లేదు బాబాయ్, నాకు ముఖ్యమైన పనుంది, ఇవ్వండి. ధన్యవాదాలు. అరే, ఏం చేస్తున్నావు? మాకు ఈ కాలేజీ విషయంలో ఏమాత్రం సంతోషంగా లేదు. మీరేం చదివిస్తున్నారు? మీరంతా ఏం చేస్తున్నారు? ఒకవేళ విద్యా వ్యవస్థ ఈ రకంగా ఉంటే అప్పుడు మేము అడ్మినిస్ట్రేషన్కి చాలా కఠినమైన రిపోర్ట్ అందిస్తాం. పదండి. ఎప్పుడైనా ఏదైనా వస్తువుని ఏదైనా ద్రవంలో పూర్తిగా లేదా కొద్ది భాగం ముంచడం జరిగినప్పుడు దాని బరువు తగ్గిపోయినట్టుగా అవుతుంది. బరువులోని ఇదే తగ్గుదల వస్తువులోంచి తీసివేయబడ్డ బరువుతో సమానమవుతుంది. దాంట్లో వస్తువు మీద కింది నుంచి పైవైపుకి ఒక బలాన్ని ఉపయోగించడం జరుగుతుంది. దీన్నే తేలే శక్తి అంటారు.
ఇది వస్తువులోంచి తీసివేయబడిన ద్రవ్య బరువుతో సమానమవుతుంది. ఈ కారణంతోనే ఏ వస్తువైనా నీటిలో తేలుతుంది. అంటే సార్, దీనికి అర్థం ఏంటి అంటే, ఏ వస్తువు తన బరువు కంటే ఎక్కువ నీటిని జరిపే శక్తిని కలిగి ఉంటుందో అది నీటిలో మునిగిపోదు. అరే, శుభ్రం చేసేవాళ్లా కనిపిస్తున్నావు. ఇవన్నీ నీకెలా తెలుసు? సార్, పద్మాకర్ గురువు గారు ఇది చదివిస్తున్నప్పుడు అప్పుడు నేను తరగతి బయట శుభ్రం చేస్తున్నాను. కానీ ఆయన ఎంత బాగా చదివించారంటే నాకు మొత్తం గుర్తుండిపోయింది. సార్, ఈ కాలేజ్లో ఉపాధ్యాయులందరూ తమ తమ పాఠాల్ని చాలా బాగా చదివిస్తారు. ఈ కాలేజ్లో విద్య చాలా ఉత్తమంగా ఉంటుంది సార్. ఇక్కడ ఉపాధ్యాయులందరూ చాలా చాలా మంచివాళ్ళు. అద్భుతం. నువ్వు చాలా మేధావి. నువ్వు తరగతి బయట ఉండి చదవడం కాదు, నువ్వు తరగతి లోపల కూర్చొని చదవడం మంచిది. ఏమంటారు? తను చదువుకోవడానికి ఏర్పాట్లు చేయండి. ఈ కాలేజీ శిక్షణా వ్యవస్థను సవరించుకోండి. ఎవరు శుభ్రం చేయడం మంచిదో వాళ్ళు క్లాసులో కూర్చొని నేర్చుకుంటున్నారు. ఇక ఎవరు నేర్చుకోవడం మంచిదో తను బయట చీపురుతో శుభ్రం చేస్తున్నాడు. రామ్జీ, త్వరగా పద. అది మనం త్వరగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు రాయించాలి. దేనికి? నా జేబు ఎవరో కత్తిరించేశారు. ముందు నాకు ఇది చెప్పు. జేబు ఎక్కడ కత్తిరించారు? ఎందుకంటే అదే ప్రాంతంలోని స్టేషన్లో ఆరోపణ చేయాల్సి ఉంటుంది. అదేంటంటే నేను మాటుంగ రైల్వే స్టేషన్లో వడపావు తింటున్నాను, ఈలోగా నా జేబు కత్తిరించేశారు. హద్దుండాలి రామ్జీ అన్న. మాటుంగా స్టేషన్లో ఎంతమంది దొంగలున్నారు? నిన్న రాత్రే మాటుంగా స్టేషన్లో నాతో పాటు మరో 10 మంది నిద్రపోయారు. వాళ్ళందరి జేబులు కత్తిరించారు. మమ్మల్ని అందరినీ ఆందోళనలో పడేశారు. ఇప్పుడు ఈ అన్నయ్య ఈయన జేబు కూడా కత్తిరించేశారు. పురంజన్, నువ్వు నాకు అబద్ధం ఎందుకు చెప్పావు? నువ్వు సేట్ గారి కొడుకు ధ్రువ్ చెప్పిన పరిచయం ఉన్న వాళ్ళ దగ్గర ఉండడానికి వెళ్ళావని. రామ్జీ, నేను అబద్ధం చెప్పకుంటే ఏం చెప్తాను చెప్పు? నేను నీతో పాటు నీ ఇంట్లో ఉంటూ ఇంకా నీ కష్టాల్ని పెంచడం నాకేమాత్రం ఇష్టం లేదు. అందుకనే మీరు ఇంకా ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నారు? వెళ్ళి మీ పని చూసుకోండి. సేట్ గారు, ఇతను నా మిత్రుడు పురంజన్. ఇతనికి ఉద్యోగం చాలా అవసరం. కానీ ఇతని పరిస్థితి చూడు. మీకెవరూ నా మీద ఆరోపణ చేసే అవకాశాన్ని నేను ఇవ్వను. సేట్ గారు, ఇతని బాధ్యత నేను తీసుకుంటాను. సరే, కానీ ఒకవేళ ఏదైనా జరిగితే అప్పుడు బాధ్యత కూడా నీదే అవుతుంది రామ్జీ. నన్ను క్షమించండి. నేను శుభ్రం చేసేవాడిలాగా వాళ్ల ముందుకెళ్లాను. ఎందుకంటే నాకేం చెప్పటం జరిగిందంటే నేను చిన్న జాతి వాణ్ణని. అలాగే నేను కాలేజ్లోని విద్యార్థి రూపంలో వాళ్ల ముందు ప్రత్యక్షం అవటం వాళ్లను అవమానించినట్టవుతుందని, దాంతో కాలేజీ పేరు కూడా చెడిపోతుందని. అందుకే నేను శుభ్రం చేసే కార్మికుడిగా వాళ్ల ముందుకెళ్లాను. ఎందుకంటే శుభ్రం చేసే కార్మికులు చిన్న జాతి వాళ్లే అవుతారు కదా. మిస్టర్ రాజంకిరావు, అలాగే మిస్టర్ పద్మాకర్, మీరు ముందు కూడా భీమరావుని జాతి పేరుతో చదువు ఆపడానికి ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు మళ్ళీ మీరు తన విషయంలో ఏం చేశారో అది చాలా తప్పు. సార్, నాకు తెలిసి నేనేం చేశానంటే కాలేజ్ గౌరవం పెరిగేదే చేశాను. కానీ బాధాకరం సార్, మీ కాలేజీ గౌరవాన్ని భీమ్రావే కాపాడాడు. లేదంటే మీ విద్యార్థులు ఇచ్చిన జవాబులు పరిహాసానికి కేంద్రంగా మారిపోయేవి. సార్, నాకేమనిపిస్తుందంటే మిస్టర్ అజంకిరావు అలాగే మిస్టర్ పద్మాకర్ గారికి ఈ విషయంలో బుద్ధి చెప్పడమే మంచిదని. ఎందుకు బుద్ధి చెప్పడం మంచిది? చూడండి, చాలా వినయపూర్వకంగా చెప్తున్నాను. మా జాతి వాళ్ళు కాలేజీ బయట రాద్ధాంతాన్ని సృష్టించే విధంగా అలాంటివేవీ చేయకండి. అలాగే ఈ కాలేజ్ శాంతికి భంగం కలిగించేలా. ఈయన మిమ్మల్ని బెదిరిస్తున్నాడు. బెదిరించడం కాదు సార్, జాతి వల్ల కలిగిన బింకం. ఈయనకు ఉపాధ్యాయుడిగా గర్వం లేదు, కానీ పెద్ద జాతి వాడినన్న అహంకారం చాలా ఉంది. అయితే అహంకారం చూపించడానికి కూడా శ్రేష్ఠుడై ఉండడం మంచిది.
ఇక మేము పుట్టుక నుంచే శ్రేష్ఠులం. క్షమించండి సార్. భీమరావు, ఈరోజు నువ్వు ఈ కాలేజ్ కోసం ఏం చేశావో అదే ఈ కాలేజీ ప్రతిష్టను కాపాడింది. ఇక నుంచి నీకు ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా నువ్వు అదే సమయంలో నాకు సమాచారం ఇవ్వాలి. అలాగే సార్. అసలు నీకు ఇలాంటి ఉపాయాలు ఎక్కడి నుంచి వస్తాయి భీమరావు? విద్యార్థి రూపంలో వెళ్ళొద్దని శుభ్రం చేసేవాడి రూపంలో వచ్చేశావు. సార్, పేదవాళ్ళు ఇంకా వంచబడ్డవాళ్ళు నదిలో ప్రవహించే నీటి లాంటి వాళ్ళవుతారు. వాళ్ళు తమ గమ్యాన్ని సంఘర్షణకు లోనై చేరుకోవాల్సి ఉంటుంది. నేను కూడా అదే చేశాను సార్. ఆయన సంతోషంగా ఉన్నప్పుడు ఎంతో బాగుంటారు. ఆయనకెవరి దిష్టి తగలకూడదు. అరే ఏం చేస్తున్నావు? ఏమైంది అత్తయ్య? మూడు రొట్టెలు తింటే ఇంటి ఖర్చులు ఎలా వెళ్ళదీయాలి? నేను ఒకదాంతోనే సరిపెట్టుకో. కానీ ఒక్కో రొట్టెతో నా కడుపు నిండదుగా. అయితే పస్తులుండు. నన్నేం చేయమంటావు? అత్తయ్య, నా ఎంగిలి ఎవరు తినరుగా. మీరు పారేస్తారు. ఇచ్చేయొచ్చుగా. తింటాను. నేనేం పారేయను, పక్కన పెడతాను. ఒకటి ఇప్పుడు తిను, రాత్రికి ఒకటి తిను, ఇంకోటి రేపొద్దున తిను. తింటుందట, తింటుంది. అత్తయ్య, ఇది మంచిదనిపిస్తోందా? మీరు ఈ రోజు వరకు ఇంతకు ముందు ఎప్పుడు చేయలేదు. మరి ఈ రోజు ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే ఆ రమ ఆ భీమ్ దగ్గరికెళ్ళి ఇది చెప్పడానికి, ఇంట్లో తన విషయంలో ఇలా ప్రవర్తిస్తున్నారని. అలాగే ఆ భీమ్ ఆ రమను తీసుకుని ఎటైనా దూరంగా వెళ్లిపోవాలని. ఇక మనందరి జీవితం కొంచెం సులువు కావాలని. దాంతో నీ కడుపులో ఈ బిడ్డ పెరుగుతోంది కదా, తన రేపటి భవిష్యత్తు సురక్షితంగా ఉండడం కోసం. నువ్వేం కోరుకుంటున్నావు? రాబోయే భవిష్యత్తులో నీ బిడ్డకు పాలకు బదులుగా ఆ భీమరావు కోసం పుస్తకాలు కొని ఇంటికి తీసుకురావాలనా? అయితే నువ్వు నాలాగే ఆలోచించాల్సి ఉంటుంది. కానీ అత్తయ్య, ఒకవేళ రమా భీమరావు మామయ్యకి చెప్పేస్తేనో? అయితే ఏంటి, గొడవ జరుగుతుందా? అయితే గొడవ జరగని. ఎలాగో ఈ ఇంట్లో గొడవ జరిగినప్పుడు చాలా పనులు చక్కబడతాయి కూడా. నువ్వేవి బెంగపడకు. ఒక్క రొట్టెతో కడుపెలా నిండుతుంది? ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈరోజు భీమరావు కారణంగా ఆ గెస్ట్ నన్ను ఏమన్నాడంటే నాకు చీపురుతో శుభ్రం చేసే అర్హత ఉందన్నాడు. నరోత్తం, నువ్వైతే ఇదైతే చెప్పావు కదా, వస్తువు తేలడం మొరగడమే ఆర్కిమిడీస్ సిద్ధాంతం అని. ఒకవేళ ఆ భీమరావు చీపురు తీసుకుని అక్కడికి రాకపోయి ఉంటేనా ఈ చీపురు విషయమే వచ్చేది కాదు. ఆ భీమరావు మీద నిందలేయడానికి బదులు మీరు చదువు మీద దృష్టి పెట్టండి. లేదంటే కాలేజీ చదువు అయిపోయాక నిజంగానే చీపురుతో శుభ్రం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రపంచం మొత్తానికి ఇలాగే ఉపకారాలు చేస్తూ ఉండండి. కేవలం పడుకోవడం మాత్రమే కాదు, పొద్దున చాయ్, అల్పాహారం, నూనె, సబ్బు అన్నీ మేము ఇవ్వాల్సి ఉంటుంది. మిత్రుడేమో ఆయనకు, కానీ భారం అంతా మేం మోయాల్సి ఉంటుంది. జీజాబాయ్, వంట అయిపోయిందా? అన్నయ్య ఇంకా ఆనంద్ అడుగుతున్నారు. అయిపోయింది. ఆనంద్ కోసం, మీ అన్నయ్య కోసం, అలాగే ఆయన మిత్రుడి కోసం కూడా అయిపోయింది. పదండి, సాయంత్రం నుంచి తలనొప్పి అంటున్నారు కదా, నూనె రాస్తాను. పద. పురంజన్ బాబాయ్, బాలాన్నయ్య గురించి ఏమైనా తెలిసిందా? ఎక్కడున్నాడో? తెలీదు బాబు, నాకు పెద్దగా ఏం తెలీదు. కానీ ఒక్కటి మాత్రం తెలుసు, 1 సంవత్సరం ముందు షోలాపూర్లో బాజా వాయించే కంపెనీ ఒకటి ఉంది, అందులో పనిచేసేవాడు. కానీ ఇప్పుడెక్కడికి వెళ్ళిపోయాడో అది మాత్రం తెలీదు. ఇంటికి పెద్ద కొడుకు ఇక్కడ ఉండుంటే గనక బాధ్యతలైనా అర్థం చేసుకునేవాడు.
అక్కడ తను తిరుగుతున్నాడు, ఇక ఇక్కడ తన తండ్రి ఇంకా ఆనంద్ ఇంటి బాధ్యతల్ని మోస్తున్నారు. కూర తినొచ్చు కదా, రుచిగా ఉంది. అసలు నువ్వేం చేస్తున్నావు జీజాబాయ్? ఒక పక్క నాకు తలకు నూనె పెట్టిస్తూ తలనొప్పి దూరం చేస్తున్నావు, మరోవైపు ఇలాంటి దెప్పు పొడుపు మాటలు మాట్లాడుతూ తలనొప్పి పెంచుతున్నావు. ఇన్ని సంవత్సరాల్లో ఎలా తయారయ్యానో అలాగే ఉన్నానులేండి. రమా, ఓ రమా, ఏమైంది? మీ మేనత్త మామయ్యలు కబురు పంపించారు, నువ్వు నీ తమ్ముడు చెల్లిని ఇద్దరినీ ఇక్కడికి రప్పించుకోమని. ఇదేమి ధర్మశాల కాదు, ఎవరైనా వచ్చి ఇక్కడ ఉండడం వల్ల ఖర్చులు కూడా పెరుగుతాయి. జీజాబాయ్, నువ్వు అలా మాట్లాడుకు. భీమ్కి పెళ్లి ఖాయమైనప్పుడు ఈ షరతుకి మనం ఒప్పుకున్నాం. పెళ్ళైన తర్వాత రమ తమ్ముడు చెల్లి ఇక్కడే ఉంటారని. అవును, కానీ అప్పుడు భీమ్ 3 ఏళ్ల దాకా చదువుతూనే ఉంటాడని నాకు తెలియదు కదా. ఇక్కడ ఇంటి ఖర్చులే కష్టంగా వెళ్లదీస్తున్నాం. ఇక ఎవరెవరు వచ్చి తిష్ట వేస్తున్నారు. ఇక్కడికి ఎవరు రావడానికి వీల్లేదు. ఇది మీ ఇంటి విషయం, ఏం చెయ్యాలో మీరే చూసుకోండి. ఏమైంది? అందరూ ఎందుకు ఆగిపోయారు? మీరందరూ తినడం ఆపినందువల్ల నేను నిర్ణయాన్ని మార్చుకునే ప్రసక్తే లేదు. ఇక్కడెవరూ ఉండడానికి రావద్దంటే రాకూడదంతే. నేను తప్ప నా తమ్ముడు చెల్లికి ఎవరు లేరు. అలాగే నేను వాళ్ళను అత్తయ్య మామయ్య దగ్గర ఉంచలేను. మీరు వాళ్ళని వీలైనంత త్వరగా ఇక్కడికి తీసుకురండి, లేదంటే నన్నే అక్కడ వదిలేసేయండి. చూడు రమా, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు కదా, అయితే నా బాధ్యత ఏంటంటే నేను అన్ని రకాలుగా నిన్ను జాగ్రత్తగా చూసుకోవడం. ఇక జాగ్రత్తగా చూసుకోవడానికి అర్థం ఏంటంటే నీ సుఖ దుఃఖాలను కష్టాలను అన్నింటినీ నావి అనుకోవడం. నువ్వేం బాధపడకు, అమ్మతో నేను మాట్లాడతానుగా. అలాగే నాకు పూర్తిగా నమ్మకం ఉంది, నాన్న కూడా అమ్మకు నచ్చ చెప్తారని. పెళ్ళైన తర్వాతే తీసుకురావాల్సింది, కానీ ఇన్ని రోజులు గడిచాయి. ఇన్ని రోజులు మా మామయ్య వాళ్ళు చూసుకున్నారు, అదే చాలా ఎక్కువ. ఏదో ఒకటి చేసి నా తమ్ముడు చెల్లిని వీలైనంత త్వరగా ఇక్కడ తీసుకురండి. తీసుకురాకపోతే మా అత్తయ్య మామయ్య నా విషయంలో ఏం చేశారో వాళ్లతో కూడా అలానే చేస్తారు. వాళ్లకు భోజనం పెట్టరు, నిద్రపోయే సమయంలో వాకిట్లో నిలబెడతారు, ఇక బాగా ఆకలేసినప్పుడు కారం తినిపిస్తారు, పైగా నీళ్లు కూడా ఇవ్వరు. నేను వాళ్ళ నా కష్టాన్ని భరించనివ్వలేను. ఏడవకు రమా, నాన్నతో నేను మాట్లాడతానుగా, అంతా చక్కబడుతుంది. జీజాబాయ్, భీమ్ విషయంలో నీకు ఏ కోపం ఉందో దాన్ని నువ్వు విడిగా ఆలోచించు. తమకు తల్లిదండ్రులు లేరు, రమా ఆ పిల్లలిద్దరికీ అక్కయ్య, తనకు కూడా కొంచెం బాధ్యత అనేది ఉంటుంది కదా. బాధ్యతలన్నింటినీ నేనే మోస్తానని ఎప్పుడూ చెప్పలేదే. ఒకవేళ మీరన్నట్టయితే మా పుట్టింట్లో కూడా 2 అనాథ పిల్లలున్నారు, వాళ్ళని కూడా తీసుకొచ్చేద్దాం. ఇక వాళ్లే ఎందుకు, ప్రపంచంలో ఎంతో మంది అనాథ పిల్లలున్నారు కదా, వాళ్ళని కూడా ఇంటికి తీసుకొచ్చేద్దాం. అకారణంగా నువ్వు విషయాన్ని పెద్ద చేస్తున్నావు. బొంబాయిలోని పిల్లలందరూ అలాగే రమా తమ్ముడు చెల్లి ఒకటే కానే కాదు. నేను అకారణంగా ఏదీ మాట్లాడను మిలిటరీ సాబ్ గారు. లక్ష్మి, ఇప్పుడు తన కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి మాట్లాడదాం. ఈ ఇంటి సంపాదన మీద ఈ బిడ్డకు ఎక్కువ హక్కుందా, లేక రమా తమ్ముళ్ళు చెల్లెలకా చెప్పండి. ఒకవేళ భీమ్ సొంతంగా సంపాదిస్తూ తన బామ్మర్దిని అలాగే మర్దల్ని ఇక్కడ ఉంచుకుంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ లేదే, తను వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తాడు. నాకు ఇంకా లక్ష్మికి ఇద్దరికీ ఇది ఇష్టం లేదు. చెప్పు లక్ష్మి. లక్ష్మి, నువ్వేం సంకోచించకు, చెప్పు.
అవును మావయ్య, నా అభిప్రాయం అయితే రమ తమ్ముడు చెల్లిని తీసుకురావడం మంచిది కాదు. ఇక మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది కొంచెం ఆలోచించి తీసుకోండి. అలాగే మీ దృష్టిలో ఎవరు ఎక్కువ ముఖ్యమో అది అర్థం చేసుకుని తీసుకురండి. రమ తమ్ముడు చెల్లెలా, లేక మీ భార్య, మీ కోడలా, లేక తన కడుపులో పెరుగుతున్న బిడ్డ భవిష్యత్తా?